నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వినీలా కొండపల్లి తన డైట్ ప్లాన్స్తో ప్రజాదరణ పొందింది. మరి ఇప్పుడు ఆమె డాక్టర్ కాదు, డాక్టరేట్ని యూజ్ చేసుకుని డాక్టర్ అని చెప్పి పిలిపించుకుంది అని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే సార్. డాక్టర్ వినీలా డైట్ ప్లాన్ ఒక ప్రజలందరిలో కూడా ఈ పేరు మారుమ్రోగిపోయింది. అంటే మేము ఆ డైట్ ప్లాన్స్తో ఎలా బరువు తగ్గాలి, చాలామంది యూస్ చేసుకున్నారు కూడా ఆమె ప్లాన్స్ కానివ్వండి అన్నీ. కానీ ఇప్పుడు ఆమె డాక్టర్ కాదు అని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? వినీలా ఏంటి డాక్టరా, డాక్టరేట్ని యూస్ చేసుకుని డాక్టర్ అని పెట్టుకుందామా, ఏం జరిగింది? వినీలా కొండపల్లి మీద ఆరోపణలు అయితే వచ్చాయి. ఎవరు వేశారు అనేది పక్కన పెడతాం. ఎందుకంటే ప్రతిసారి పూర్ణిమ ఆమె పేరు తీసినప్పుడల్లా ఈవిడ డైట్ ఏమో కానీ ఆవిడకు ఒక మైలేజ్ వస్తుంది. మేబీ దానికే టార్గెట్ చేసి కూడా చేసి ఉండొచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే నీ చర్మాన్ని ముట్టాలి అంటే యూ షుడ్ బి ఏ డర్మటాలజిస్ట్. నీ తల ముట్టాలి అంటే యూ షుడ్ బి ట్రైకాలజిస్ట్. అంతే, ఇంతమించి ఇంకేమీ చేయలేం. బాగా చూసుకో, డర్మటాలజిస్ట్ మాత్రమే స్కిన్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేయడానికి క్లినికల్లీ అర్హులు. బ్యూటీ పార్లర్ వాళ్ళకి నీకు లేపనాలు రుద్దే సౌలభ్యం ఉంది, కానీ సూదులు వేయడాలు, మందులు వేయడాలు చేయకూడదు. అలా అని ఆ మందు తిను ఈ మందు తిను అని కూడా చెప్పొద్దు. ఇదంతే. అండ్ కాస్మెటిక్స్ అంటావా, అది వేరే విషయం. కాస్మెటాలజిస్ట్ కూడా ఉంటారు. కాస్మెటాలజిస్ట్ని కన్సల్ట్ చేసుకొని కాస్మెటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తేనే నువ్వు నియాసియమైడ్ ఇప్పుడు ఫేస్కున్నావు, కొన్ని సిరమ్స్ వాడాలి. అవి సిరమ్స్ అంటే కొంచెం మెడికేటెడ్. నియాసినమైడ్ వాడతావా, రెటినాల్ వాడతావా, లేకపోతే సెరమైడ్స్ తీసుకుంటావా, సాలిసిలిక్ యాసిడ్ తీసుకుంటావా, ఏహెచ్ఏ బిహెచ్ఏ కాంప్లెక్స్ తీసుకుంటావా, హైరాలోనిక్ యాసిడ్ తీసుకుంటావా, వాటెవర్ నీ స్కిన్ని బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలా ఒక డైలీ రెజ్యూమ్ కాస్మెటాలజిస్ట్ తయారు చేస్తాడు. నీకు చిల్లా చితక ఏమన్నా పింపుల్ గిల్లి తీయాలన్నా కూడా కాస్మెటాలజిస్టే చెయ్యాలి రూల్ ప్రకారంగా. క్లినికల్లీ స్కిన్ ట్రీట్మెంట్స్ డెర్మటాలజిస్ట్, హెయిర్ ట్రీట్మెంట్స్ ట్రైకాలజిస్ట్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ రోజుల్లో నీకేమవుతుందంటే బ్యూటీ పార్లర్లోని ఇవన్నీ అయిపోతున్నాయి. నీకు నువ్వు పార్లర్కి వెళ్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మైక్రోడెర్మాబ్రేషన్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఇట్స్ ఎ ట్రీట్మెంట్. యూ షుడ్ నాట్ డూ దట్. బికాజ్ నీకు సెలూన్, నువ్వు ఒక బ్రైడల్ మేకప్ స్టూడియో పెట్టావు, నీకు అంతవరకే. లేపనాలు పూసుకొని నేను ఎవరు వద్దనరు, మంచి కంపెనీలు తెచ్చి గుడ్ స్ట్రోక్స్ అండ్ మసాజ్ ఇస్తావు నువ్వు. అది నీ మెయిన్ ఇది. ఇప్పుడు ఫేషియల్స్ మనం ఎంత బాగా చేసినా ఆ స్ట్రోక్స్ ఉంటాయి కదా, మసాజ్లోనే మెయిన్ ఉంటుంది మొత్తం. పర్ఫెక్ట్ స్ట్రోక్స్ ఇస్తూ ఆ స్టెప్స్ని మెయింటైన్ చేస్తే వాళ్ళకి ఈరోజు కాదు నెక్స్ట్ డేకి ఆ గ్లో తెలుస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గ్లో ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ అది మాడిన తర్వాత మళ్ళీ వస్తారు. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇట్ కమ్స్ అండర్ కైండ్ ఆఫ్ ఎ మసాజ్. అంతే. నువ్వు వాళ్ళకి సూదులు వేయొద్దు అండ్ మందులు ఇవ్వద్దు, ఇది తినమని కూడా చెప్పొద్దు. మెడికేటెడ్ లేపనాలు కూడా నువ్వు పుయ్యొద్దు. ఇలాంటివి కూడా ఉంటాయి, యాసిడ్స్, అండ్ యూ షుడ్ నాట్ డూ దట్. నౌ వాట్ హ్యాపెన్, అన్ని సెలూన్స్లో చేసేస్తున్నారు. ఇంకోటి ఏంటి, హైడ్రాఫేషియల్. నీకు తెలిసి ఉంటుంది హైడ్రాఫేషియల్ కూడా డర్మటాలజిస్టే చెయ్యాలి. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. దాంట్లో ఒక 10 స్టెప్స్ ఏవో ఉంటాయి, దే షుడ్. ఇప్పుడు డైలీ రెజ్యూమ్స్ అనుకో, నువ్వు ఫేస్ వాష్ ఏది వాడాలి నీ స్కిన్ కండిషన్ని బట్టి, సిరం ఏది తీసుకోమంటారు స్కిన్ కండిషన్ బట్టి, డేలో ఏ సిరం ఇవ్వాలి, నైట్లో ఏ సిరం ఇవ్వాలి, డే క్రీమ్లో ఏది వాడాలి, నైట్ క్రీమ్ ఏది వాడాలి, ఎండకి ఎక్స్పోజ్ అయితే ఎలాంటివి వాడాలి. ఇప్పుడు రెటినాల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది నైట్ టైం మాత్రమే యూస్ చేయాలి. నువ్వు మొహానికి పెట్టావంటే మాడిపోద్ది. ఏహెచ్ఏ బిహెచ్ఏ కాంప్లెక్స్ ఉంటుంది, అది 10 రోజులకు ఒకసారే వాడాలి. పీల్, ఏహెచ్ఏ బిహెచ్ఏ పీల్ అట్లీస్ట్ నెలకి 2-3 సార్లు కంటే ఎక్కువ పెట్టద్దు. రోజు పెడితే కూడా మొహం సర్వనాశనం. ఇలాంటివన్నీ కూడా కాస్మెటాలజిస్టులు, డెర్మటాలజిస్టులు వీళ్ళే చెప్తారు, చెప్పాలి కూడా. ఆఫ్ కోర్స్ నవ్వు బ్యూటీ పార్లర్లో ఎవరు పడితే వాళ్ళు ఏది పడుతుంది చెప్పేస్తున్నారు, సలహాలు ఇచ్చేస్తున్నారు, అదిగోను ఇదిగోను అని చెప్తున్నారు, నడుస్తున్నాయి. ఎక్కడి దాకా వెళ్తున్నారంటే చివరికి గ్లూటాథియాన్ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చేస్తున్నారు. గ్లూటాథియాన్ ఇంజెక్షన్ ఏంటి, నీకు సెలైన్ బాటిల్ ఎక్కించి దానికి ఇవ్వాలి. అది స్కిన్ బ్రైట్నెస్కి ఉపయోగపడే ఒక ట్రీట్మెంట్. అది కూడా వీళ్ళే చేసేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మిషన్లు కొనేస్తున్నారు పెద్దవి, దాంతో మొహం రుద్దుతున్నారు, లైపోసెక్షన్ చేస్తున్నారు.
అవి పెట్టేసి బరువు తీయడం, ఇంకా నీకు పొట్ట మంచిగా డయాగ్రామ్ లేసి మరీ లాగేస్తున్నారు, కొవ్వును సూదులతో పొడుస్తున్నారు, తలకి ఇలా ఇలా గుచ్చి మొలకల్లాగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు బయట వాళ్ళు చేస్తున్నారు, బట్ చేయకూడదు. పీపుల్ ఆర్ డూయింగ్. అండ్ చిన్న చిన్న సర్జరీస్ లైక్ లిఫ్ట్ చేయడానికి నోస్కి కానీ చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఉంటాయి, బొటాక్స్ ఇంజెక్షన్లు, అవి కూడా డెర్మటాలజిస్ట్ సజెషన్ లేకుండా ఎవరు చేయకూడదు. బట్ పీపుల్ ఆర్ గివింగ్ నవ్ డేస్. ఇవన్నీ నీకు చెల్లుతున్నాయి. ఈ కోణంకి చెందిందే వినీలా మీద కంప్లైంట్ పెట్టిన ఆవిడ బిజినెస్ యాక్చువల్గా. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడదాం. నౌ కమింగ్ అప్ టు ద వినీలా డైట్. వినీలా అనే అమ్మాయి ఆవిడ ఏంటంటే, మీరు నా దగ్గరే కూరగాయలు కొనుక్కోండి అని మీకు అమ్మట్ల, ఆర్గానిక్ వెజిటేబుల్స్ బిజినెస్ చేయట్లేదు. అండ్ మీకు బాక్సులు ఏ టైంకి ఏం తినాలో నేనే పంపిస్తా, నా దగ్గర నుంచి కొనుక్కోవాలనే బిజినెస్ చేయట్లా. ఆ మందులు వేసుకోండి, ఈ మందులు వేసుకోండి అని నీకేం మందులు సజెస్ట్ చేయట్లా. తను ఏం చెప్తుందో తెలుసా, నిన్ను ఏం చేయట్లేదు, మిషన్లు తెచ్చి కూడా నిన్ను బొడవట్లా. షీఈస్ టెలింగ్ ఓన్లీ వన్ థింగ్, నువ్వేం తింటున్నావు, నేను ఇది తింటున్నాను, ఇది వద్దులే ఇది తిను, నీ వెజిటబుల్స్ నువ్వే కొనుక్కో, నీ డైట్ నీదే, నువ్వేం తినాలో నేను చెప్తా, అండ్ ఎంత మోతాదులో తినాలో నేను చెప్తా, ఏ టైంకి ఏ తినాలో చెప్తా, ఏవేవి కాంబినేషన్లో ఏవి వర్కౌట్ అవుతాయో చెప్తా. ఎందుకంటే ఈవిడ స్టడీ చేసింది. ఇప్పుడు మనుషులు లావ్ అవ్వడానికి కారణం కొన్ని ఉంటాయి. కొంతమంది టైప్ 2 డయాబెటీస్ వల్ల లావ్ అవ్వచ్చు, ఇన్సులిన్ లెవెల్స్ అటు ఇటు అయ్యి, షుగర్ లెవెల్స్ బ్లడ్ షుగర్ హై అయ్యి. కొంతమంది థైరాయిడ్ వల్ల లావ్ అవ్వచ్చు, కొంతమంది లేడీస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ లావ్ అవ్వచ్చు, కొంతమంది ఎక్సర్సైజులు చేసి చేసి ఫిట్గా ఉన్న వాళ్ళు సడన్గా మానేస్తే లావ్ అవ్వచ్చు, ఇంకొంతమంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల, కొంతమంది హార్ట్ డిసీజెస్ వల్ల, ఇంకొంతమంది ఎక్కువ బెడ్ రెస్ట్ వల్ల. పీపుల్ ఆర్ డిఫరెంట్, తాగడం వల్ల ఇట్లా ఉంటాయి. అలా లావ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో నువ్వు ఏ విధంగా లావ్ అయ్యావు అనే దానికి ఆవిడ నిన్ను అవగాహన చేసుకొని తను కూడా బాగా స్టడీ చేసింది కాబట్టి నీకు ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. ట్రీట్మెంట్ ఇన్ సెన్స్ మళ్ళీ ఏం తినాలి ఏం తినొద్దో చెప్పుద్ది, టైం టు టైం నిన్ను గైడ్ చేస్తుంది. నువ్వు అవన్నీ నువ్వు తినే తిండే నువ్వు తింటున్నావు, కాకపోతే కొంచెం టైం మారుస్తున్నావు, పద్ధతి మారుస్తున్నావు, అంతే. నీలో చేంజెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. థ్యాంక్ఫుల్గానే ఉండాలి. ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. వినీలా డైట్ తిని రక్తంగా కొవ్వు చచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఆవిడ వంటకాలు చెప్పి. అండ్ ఆవిడ కూడా ఎవరికి ఇంజక్షన్లు వేసింది లేదు, ట్యాబ్లెట్లు వేసింది లేదు, కనీసం సజెస్ట్ చేసింది లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది, ఇలా చేస్తుంది కాబట్టే అందరూ కూడా వినీలా దగ్గరికి వెళ్తున్నారు. ఇలా ఉన్న వినీలా అలా ఎదిగిపోయింది. మా బిజినెస్ అవ్వట్ల, మేము ఇంత కోట్ల మిషన్లు తెచ్చి లావు తగ్గిస్తాం రండ్రా అంటే రావట్లా. ఆవిడ ఏం చెప్తుంది, కృత్రిమ పద్ధతిలో వద్దు, న్యాచురల్గా చేసుకోండి అని. ఈవిడ మాకేదో గండంగా ముందు దీన్ని దించితే తర్వాత వీళ్ళందరూ ఇటు వస్తారు అని ఆవిడని కావాలని టార్గెట్ చేసినటువంటి సందర్భం ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే. బట్ ఇప్పటివరకు అయితే వినీలా డైట్ వల్ల కంప్లైంట్స్ మాత్రమే అయితే ఏమీ లేవు, నాకు తెలిసినంతవరకు అయితే లేవు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.